కార్తీక మాసం వస్తే మీలో ఎంతమంది నాన్ వెజ్ తినరు? మేమైతే తినమనమాట. అందువల్ల దివాళీ ముందు రోజైతే మేము రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాము. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస ప్రతాప్ వ్లాగ్స్. సో, మేమొచ్చేసి హోస్కోట్ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ ఉంటుందనమాట. షీర్ పంజాబీ ధాబా అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళాము. సో, ఈ ధాబా వచ్చేసి మా అపార్ట్మెంట్‌లో వెళ్ళున్నారు. సో, వాళ్ళైతే రెఫర్ చేశారు బావుంది అని చెప్పి. సో, మనం వెళ్ళగానే అయితే అక్కడ టేబుల్స్ ఉంటాయి. లేదా ఇట్లా మంచాలుంటాయన్నమాట. సో, మంచం మీద కూర్చొని తినకూడదు అని అంటారు. కానీ ఇలాంటి చోటకొచ్చినప్పుడు మంచం మీద అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి మేము కూడా ఎప్పుడూ ధాబాలకెళ్ళేది తక్కువనమాట. రెస్టారెంట్స్‌కైతే వెళ్తాం కానీ. సో, ఇది ఫ్యామిలీ ధాబా కాబట్టి వచ్చేసామన్నమాట అందరము. దివాళీ ముందు రోజు సండే కాబట్టి వచ్చామన్నమాట. ఇలా మంచం మీద కూర్చున్నాము. ఒక మంచం మీద ఇద్దరిద్దరు కూర్చోవచ్చనమాట. సో, మేమైతే ఫస్ట్ అయితే మసాలా పాపడ్ అయితే ఆర్డర్ చేశాము. సో, ఇదైతే నేను రెఫర్ చేయనండి. చాలా కారంగా అనిపించింది. నేను తినడంలోనే అయిపోయిందనమాట. వీడియోస్ చాలా తక్కువ తీశాను. సో, మేమైతే స్టార్టర్స్ ఆర్డర్ చేశాము. చికెన్ 65, గార్లిక్ చికెను, పెప్పర్ చికెను, దాంతో పాటు ఒక చట్నీ అయితే ఇస్తారండి. చాలా బాగుంది. మీరు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. స్టార్టర్స్‌కి ఖచ్చితంగా ఆ చట్నీ ఇస్తారు. తర్వాత బటర్ నాన్, బటర్ రోటీస్ తెలిసిందే కదా ధాబాలల్లో అంటే గ్రేవీ కర్రీస్ చాలా బాగుంటాయి. సో, మేమైతే ధాబా చికెను, బటర్ చికెను, పంజాబీ దాల్ అనేసి ఆర్డర్ చేశాము. టేస్ట్ మాత్రం అయితే చాలా బాగున్నాయండి. మాకైతే టేస్ట్ వైస్ అయితే చాలా నచ్చేసాయి. సో, ఆ రోజైతే నిజంగా చాలా ఎంజాయ్ చేశాము. ఇలా మంచం మీద కూర్చొని తినడము మాకు కొత్తే అనమాట. సో, చాలా బాగా అనిపించింది. సో, ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హొస్కోట నుంచి దగ్గరే అనమాట, వెళ్ళొచ్చు. సో, ఎప్పుడు ఆ వేలోనే వెళ్తుంటాం కానీ ఎప్పుడు అయితే చూడలేదనమాట. మేము ఆ వేలోనే వస్తుంటాము, తిరుపతి హైవే కాబట్టి. సో, కర్రీస్ కూడా మైల్డ్‌గా ఉందనమాట. కారం వచ్చేసి దాల్ కూడా నాకైతే దాల్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక్క రైస్ ఐటెమ్ ట్రై చేద్దామని చెప్పి గీ రైస్ ఆర్డర్ చేశాము. సో, బిర్యానీ లేదు. చికెన్ రైస్ అనేదో ఉండింది. మేమైతే అది ఆర్డర్ చేయలేదు. తర్వాత అయితే పంజాబీ లస్సీ అంట. అది కూడా టేస్ట్ ఓకే. టూ కాస్ట్ అనిపించింది మాకెందుకనో. 110 రూపీస్, 120 రూపీస్ అలా ఉన్నింది. తర్వాత మా హస్బెండ్ అయితే టీ లవర్ కాబట్టి అక్కడ మసాలా చాయ్ అయితే ఆర్డర్ చేశారు. టేస్ట్ చాలా బాగుండింది. ఇలాచీ వేసి చేశారనమాట. సో, మీరెవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. మాకైతే రెస్టారెంట్ ప్రైస్ చాలా బాగా నచ్చింది. సో, ఇదనమాట ఫైనల్‌గా వీళ్ళు. మేము బయటకు వచ్చేసిన తర్వాత పక్కన అయితే గులాబీ తోట ఉంది. అక్కడ కాసేపు ఉండేసి వచ్చేసాం. బాయ్ బాయ్.